ఆ అబ్బాయికి కదా ట్రావెల్ చేయడం అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే అతని పేరెంట్స్ అతను ఒక ప్రీస్ట్ అవ్వాలని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. కానీ అతనికి ట్రావెల్ చేయడం, ప్రపంచం గురించి తెలుసుకోవడం, న్యూ ప్లేసెస్‌కి వెళ్ళడం, అక్కడ నివసించే వారి లైఫ్ స్టైల్ గురించి తెలుసుకోవడం ఇవన్నీ చాలా ఇష్టం అన్నమాట. ఇవన్నీ చేయాలంటే మనీ కావాలి. లేదా అతని ఏరియాలో ఒక షెపర్డ్ ఐ అయినా ఉండాలి. వెల్ ఎడ్యుకేట్ అయి ఉండి కూడా వాళ్ళ నాన్న ఇచ్చిన 3 స్పానిష్ గోల్డ్ కాయిన్స్‌తో ట్రావెలింగ్ మీద లవ్‌తో షీప్స్ కొని షెపర్డ్ అవుతాడు. ఆ అబ్బాయి పేరు శాంటియాగో. పాలో కోయెలో రాసిన ద ఆల్కెమిస్ట్ బుక్ లోని మెయిన్ క్యారెక్టర్, హీరో అన్నమాట. ఈ బుక్ కదా మిలియన్స్ ఆఫ్ పీపుల్ లైఫ్ లో ఒక మేజర్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. పైనుంచి చూస్తే ఇది స్పెయిన్ లో ఉండే ఒక సింపుల్ బాయ్ శాంటియాగో ట్రెజర్ కోసం వెతుకుతూ ఉన్న స్టోరీ. కానీ డీప్ గా డైవ్ చేస్తే ఈ బుక్ లో ఎన్నో లైఫ్ లెసన్స్ ఉన్నాయి. అందుకని ఈ వీడియోలో ద ఆల్కెమిస్ట్ బుక్ యొక్క సమ్మరీని చాలా ఇంట్రెస్టింగ్ వేలో 4 చాప్టర్స్ ఫామ్ లో తెలుసుకుందాం. శాంటియాగోకి రిపీటెడ్ గా సేమ్ డ్రీమ్ 2 సార్లు వస్తుంది. ఆ డ్రీమ్ లో ఒక చైల్డ్ శాంటియాగో షీప్స్ తో ఆడుతూ ఉంటుంది. సడన్ గా ఆ చైల్డ్ శాంటియాగో చేతులు పట్టుకొని తనను ఈజిప్ట్స్ లో ఉన్న పిరమిడ్స్ తీసుకెళ్లి శాంటియాగోతో, ఇఫ్ యూ కమ్ హియర్ యూ విల్ ఫైండ్ ఎ హిడెన్ ట్రెజర్, నువ్వు ఇక్కడికి వస్తే ఇక్కడ నీకు దాగి ఉన్న ట్రెజర్ దొరుకుతుంది అని చెబుతుంది. శాంటియాగో తన డ్రీమ్ ని ఒక ముసలావిడతో చెబుతాడు. ఆ ముసలావిడ ఏంటంటే డ్రీమ్స్ యొక్క అర్థం చెప్పడంలో ఫేమస్ అని ఆ చుట్టుపక్కల టాక్. ఆ ముసలావిడ శాంటియాగోతో, నేను ఈ డ్రీమ్ యొక్క అర్థం అయితే చెప్తా, కానీ దానికి బదులు నీకు దొరకబోయే ట్రెజర్లో 1/10 పార్ట్ ఇవ్వాలి అని డిమాండ్ చేస్తుంది. శాంటియాగో ఒప్పుకుంటాడు. ముసలావిడ శాంటియాగోతో, నీవు ఈజిప్ట్స్కి వెళ్ళాలి, అక్కడ నీకు ట్రెజర్ దొరుకుతుంది, ఆ ట్రెజర్ నిన్ను చాలా ధనవంతుని చేస్తుంది అని చెప్తుంది. బట్ శాంటియాగోకి ఒకేసారి చాలా ఇరిటేషన్ వస్తుంది. ఈ మాత్రానికి ఇక్కడి వరకు రావాలా? మిడకాయ మీద తలకాయ ఉన్న ఎవ్వరికైనా ఈ విషయం ఆ డ్రీమ్ నుంచే అర్థమవుద్ది, విచ్ ఈస్ అబ్వియస్. సర్లే, ఎలాగో ఛార్జ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆ డ్రీమ్ రియల్ అని గ్యారంటీ లేదు, కాబట్టి టైం వేస్ట్ చేయకుండా వెళ్ళిపోవడం బెటర్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తరువాత శాంటియాగో మార్కెట్ వెళ్ళి ఆల్రెడీ తన దగ్గర ఉన్న ఒక బుక్ ని ఇంకో థిక్కర్ బుక్ తో ఎక్స్చేంజ్ చేసుకొని మార్కెట్ మధ్యలో ఉన్న బెంచ్ పై కూర్చొని బుక్ చదువుతూ ఉంటాడు. ఆఫ్టర్ సమ్ టైం అక్కడికి ఒక ఓల్డ్ మ్యాన్ వచ్చి శాంటియాగో పక్కన కూర్చుంటాడు. ఆ ఓల్డ్ మ్యాన్ శాంటియాగో చదువుతున్న బుక్ గురించి చెప్తాడు. అంతేకాకుండా శాంటియాగో డ్రీమ్ గురించి, అతని పేరెంట్స్ నేమ్, అతను చదువుకున్న స్కూల్ నేమ్ అన్ని అదేదో శాంటియాగోని ఓల్డ్ మ్యాన్ తో గతంలో చెప్పినట్టు కరెక్ట్ గా చెప్తాడు. యాక్చువల్గా ఓల్డ్ మ్యాన్ సాలెం అనే రాజ్యానికి కింగ్. అతను శాంటియాగో తన డెస్టినీ రీచ్ అవ్వడానికి, అంటే ట్రెజర్ సాధించడంలో హెల్ప్ చేయడానికి వచ్చాడన్నమాట. మొదట్లో శాంటియాగో ఆ ఓల్డ్ మ్యాన్ తో మాట్లాడడానికి అసలు ఇంట్రెస్ట్ చూపెట్టాడు. కానీ అతను నాలెడ్జ్ చూసి ఇంప్రెస్ అయి అతను చెప్పింది నమ్ముతాడు. ఆ ఓల్డ్ మ్యాన్ ఏమంటాడంటే, వెన్ యూ వాంట్ సంథింగ్ ఆల్ ద యూనివర్స్ కన్స్పైర్స్ ఇన్ హెల్పింగ్ యూ టు అచీవ్ ఇట్. నువ్వు ఏదైనా కావాలని గట్టి అనుకుంటే ఈ విశ్వం అంతా అది సాధించడానికి హెల్ప్ చేస్తుంది. లైక్ మెనీ ఐ పర్సనల్ బిలీవ్ ఇట్ ఈస్ రియల్. ఓల్డ్ మ్యాన్ శాంటియాగోతో, నీ డ్రీమ్ సాధించడానికి నేను హెల్ప్ చేస్తా, కానీ నాకు నీ షీప్స్ లో 1/10 పార్ట్ కావాలి అని అడుగుతాడు. ఇక్కడ కామన్ గా మనకు ఒక డౌట్ వస్తుంది. ఆ ఓల్డ్ మ్యాన్ ఆల్రెడీ సాలిం అనే రాజ్యానికి కింగ్ కదా, షీప్స్ తో అతను ఏం చేసుకుంటాడు? మటన్ బిర్యానీ చేసుకోవడానికి అడుగుతలేగా. సారీ. అయితే మ్యాటర్ ఏంటంటే లైఫ్ లో ప్రతి దానికి ఒక ప్రైజ్ ఉంటుంది. అతని హెల్ప్ కూడా ఏదో ఒక రిటర్న్ బ్యాక్ ఉండాలి. అందుకనే శాంటియాగో ఇవ్వగలిగినది షీప్స్, కాబట్టి అవే అడుగుతాడు. యాక్చువల్గా శాంటియాగో షీప్స్ బదులు డ్రీమ్ అర్థం చెప్పే ఓల్డ్ ఉమెన్ కి ఇచ్చినట్టు ట్రెజర్లో 1/10 పార్ట్ ఇస్తానంటాడు. పే అటెన్షన్. దానికి ఓల్డ్ మ్యాన్ ఒక ఇంపార్టెంట్ రిప్లై ఇస్తాడు. అదేంటంటే, నీ దగ్గర లేని ట్రెజర్ ఇస్తానని ప్రామిస్ చేయడం వల్ల ఆ ట్రెజర్ సాధించడానికి పని చేయాలనే ఆలోచన నీలో నశించిపోతూ ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుద్దంటే, ఆ ట్రెజర్ సాధించిన తర్వాత కూడా దాని 100% షేర్ మనదై ఉండదు. షేర్స్ ఎంత డైల్యూట్ అవ్వుద్దో దానికోసం పని చేయాలనే ఆలోచన అంతగా తగ్గుతూ ఉంటుంది. చివరికి ఇట్ మే లీడ్ టు అన్సక్సెస్ఫుల్ ఇన్ గెట్టింగ్ ట్రెజర్. కమింగ్ బ్యాక్ టు ద స్టోరీ, ఇప్పుడు శాంటియాగో దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. 1, తన కంఫర్ట్ జోన్లో ఉండడం, ఐ మీన్ తను బాగా అలవాటు పడ్డ లైఫ్ గడపడం. సెకండ్ 1, రిస్క్ తీసుకొని తన షీప్స్లో 1/10 పార్ట్ ఓల్డ్ మ్యాన్కి ఇచ్చేసి మిగిలినవి జర్నీ ఖర్చుల కోసం అమ్మేసి కొత్త ప్రపంచంలో కొత్త మనుషుల మధ్య దొరుకుతుందో లేదో తెలియని ట్రెజర్ కోసం వెళ్ళడం. శాంటియాగో సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకొని తన డ్రీమ్ ఫాలో అవుతాడు. ఓల్డ్ మ్యాన్ షీప్స్ బదులు శాంటియాగోకి 2 స్టోన్స్ ఇస్తాడు. ఒకటి బ్లాక్ స్టోన్ విచ్ ఇంప్లైస్ ఎస్, ఇంకొకటి వైట్ స్టోన్ విచ్ ఇంప్లైస్ నో. వీటిని నీ జర్నీలో డిఫికల్ట్ టైమ్స్లో ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అడగడానికి యూజ్ చేయమని చెప్పి వెళ్ళిపోతాడు. శాంటియాగో ఆఫ్రికాలోని తారిఫా అనే నగరంలో చేరుకుంటాడు. ఆల్రెడీ స్పెయిన్ దాటిండు. ఆఫ్రికాలో మాట్లాడే లాంగ్వేజ్ రాదు కాబట్టి అక్కడ ఒక ఫ్రెండ్ని చేసుకుంటాడు. ఆ ఫ్రెండ్తో, నీవు నాకు గైడ్గా ఉండి ఈజిప్ట్ తీసుకెళ్తే గైడ్గా ఉన్నందుకు మనీ ఇస్తా అని డీల్ చేసుకుంటాడు. కానీ ఆ ఫ్రెండ్ బాగా పబ్లిక్ ఉన్న మార్కెట్లో శాంటియాగో మనీ దొబ్బేసి పారిపోతాడు. వేదవా. నిజంగా శాంటియాగో సిచ్యువేషన్ అస్సలు బాగలేదు. వన్స్ ఇమాజిన్, మనమే శాంటియాగో ప్లేస్లో ఉన్నామనుకుందాం. దీని ముందు కదా లైఫ్ చాలా సింపుల్. గొర్రెలు చూసుకోవాలి, వాటిని మేపాలి, బుక్ చదవడం, ఫీల్డ్స్ తిరగడం, చుట్టూ తెలిసిన ప్రపంచం, హ్యాపీ లైఫ్. కానీ ఇప్పుడు కొత్త ప్లేస్, కొత్త మనుషులు, కొత్త కల్చర్. ముందెళ్దామంటే ఏం తెలియదు, డబ్బులు లేవు. పోనీ వెనుకకెళ్ళి గొర్రెలు కొని పాత లైఫ్ స్టార్ట్ చేద్దామంటే వెళ్ళడానికే డబ్బులు లేవు.
ఇప్పుడు శాంటియాగో దగ్గర జస్ట్ ఆ ఓల్డ్ మ్యాన్ ఇచ్చిన 2 స్టోన్స్ మాత్రమే ఉన్నాయి. లిటరల్గా శాంటియాగో అయితే ఈ సిచ్యువేషన్లో ఏడ్చేశాడు. శాంటియాగో తన దగ్గర ఉన్న ఆ స్టోన్స్ని టెస్ట్ చేద్దామని చెప్పేసి క్వశ్చన్స్ అడగడానికి స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్, ఇంకా ఓల్డ్ మ్యాన్ బ్లెస్సింగ్స్ నాతోనే ఉన్నాయని అడుగుతాడు. స్టోన్స్ ఉన్న పౌచ్లో నుంచి ఒక స్టోన్ తీస్తాడు, అది ఎస్ అని వస్తుంది. తర్వాత సెకండ్ క్వశ్చన్, నాకు నా ట్రెజర్ దొరుకుతుందా అని అడుగుతాడు. అప్పుడు ఏమవుద్దంటే పౌచ్లో ఉన్న స్మాల్ హోల్ నుంచి ఆ 2 స్టోన్స్ కింద పడుద్ది. దీని నుంచి శాంటియాగోకి ఒక విషయం అర్థమవుద్ది. అదేంటంటే మనం కదా ఎప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడగద్దు. ఒకవేళ ఆ క్వశ్చన్కి ఎస్ వచ్చి ఉంటే ఎలాగో ట్రెజర్ దొరుకుతుందని చెప్పేసి లేజీ అవుతాం. నో వచ్చి ఉంటే ఎలాగో దొరకదు, టైం అండ్ ఎనర్జీ రెండు బొక్క అని చెప్పేసి గివ్ అప్ ఇచ్చేస్తాం. భగవద్గీతలో కూడా కృష్ణుడు ఇదే చెప్తాడు కదా, డూ ద వర్క్ విత్ 100% ఎఫర్ట్స్ అండ్ లీవ్ ద రిజల్ట్ టు ద గాడ్. కమింగ్ బ్యాక్ టు ద స్టోరీ, ఇప్పుడు శాంటియాగో తనను తాను 2 విధాలుగా చూసుకోవచ్చు. 1, ఒక దొంగ దగ్గర దొంగతనానికి గురైన బాధితుడిలాగా, విచ్ ఈస్ వెరీ పూర్. ఇంకొకటి, అడ్వెంచర్ చేయడానికి రెడీగా ఉన్న ఒక అడ్వెంచరర్ లాగా, మనోడు సెకండ్ టైప్. ఆ రోజుకైతే తెలియకుండా మార్కెట్ మధ్యలోనే నిద్రలు జారుకుంటాడు. మార్నింగ్ లేచేసరికి షాప్ కీపర్స్, మర్చెంట్స్ అంతా వాళ్ళ స్టాల్స్ అరేంజ్ చేస్తూ ఉంటారు. శాంటియాగో ఒక క్యాండీ సెల్లర్కి తన స్టాల్ అరేంజ్ చేయడానికి హెల్ప్ చేస్తాడు. ఆ క్యాండీ సెల్లర్ తను ప్రిపేర్ చేసిన ఫస్ట్ స్వీట్ శాంటియాగోకి తినడానికి ఇస్తాడు. ఇక్కడ నోటీస్ చేస్తే క్యాండీ సెల్లర్ శాంటియాగో హెల్ప్ అడగలే, శాంటియాగో కూడా తినడానికి స్వీట్ అడగలే. ఒకరి భాష ఇంకొకరికి రాదు, అయినప్పటికీ ఒకరి అవసరం ఇంకొకరు తీర్చగలిగారు. ఈ ప్రాసెస్లో శాంటియాగో ఒకటి రియలైజ్ అవుతాడు. అదేంటంటే దేర్ మస్ట్ బి ఎ లాంగ్వేజ్ దట్ డజంట్ డిపెండ్ ఆన్ వర్డ్స్. మాటలతో సంబంధం లేకుండా కన్ఫర్మ్గా ఒక భాష ఉంటుంది. ఇది ఆల్రెడీ శాంటియాగో తన షీప్స్తో ఎక్స్పీరియన్స్ అయ్యాడు. శాంటియాగో వాకింగ్ చేస్తూ ఒక హిల్ పైన ఉన్న క్రిస్టల్ షాప్ చేరుకుంటాడు. క్రిస్టల్ షాప్ అంటే తెలియని వారి కోసం బేసిక్గా క్రిస్టల్ షాప్లో గ్లాసెస్తో చేసిన డెకరేషన్ సామాన్లు, గ్లాసులు, ప్లేట్లు అలాంటివి అమ్ముతారు. ఆ షాప్లో క్రిస్టల్ పీసెస్ దుమ్ముతో చాలా డర్టీగా ఉంటుంది. ఎందుకంటే అసలు వాటిని కొనడానికి ఎవరు ఇష్టపడరు. శాంటియాగో వాటిని క్లీన్ చేస్తాడు. అయితే అప్పుడే కొందరు కస్టమర్స్ వచ్చి ఆ క్రిస్టల్ పీసెస్ కొనుక్కుంటారు. ఆ షాప్ ఓనర్ దీని గుడ్ ఓమెన్ అంటే ఒక మంచి శకునంగా భావించి శాంటియాగో పని కోసం అడిగితే పనులు చేర్చుకుంటాడు. షాప్ ఓనర్ శాంటియాగో అమ్మే ప్రతి పీస్లో శాంటియాగోకి మంచి కమిషన్ ఇస్తూ ఉంటాడు. శాంటియాగోకి ఏంటంటే ఎంత త్వరగా వీలైతే అంత స్పీడ్గా మనీ ఏం చేసి తిరిగి స్పెయిన్కి వెళ్ళి షీప్స్ కొని పాత లైఫ్ స్టార్ట్ చేయాలి. దీనికోసం శాంటియాగో బిజినెస్ డెవలప్ చేయాలని డిసైడ్ అవుతాడు. దానికోసం ఏం చేస్తాడంటే ఆ క్రిస్టల్ షాప్ హిల్ పైన ఉంది కదా, అది పైన ఉన్నట్టు తెలియడానికి హిల్ కింద ఒక డిస్ప్లే కేస్ బిల్డ్ చేస్తాడు. డిస్ప్లే కేస్ అంటే క్రిస్టల్స్తో కూడిన శాంపుల్ యొక్క స్టాల్. అదే మనం బట్టల షాప్ బయట ఒక బొమ్మకి బట్టలు వేసి ఉండడం చూస్తాం కదా, ఆ టైప్లో. దీనివల్ల ఇంకా ఎక్కువ కస్టమర్ షాప్కి రావడం స్టార్ట్ చేస్తారు, ప్రాఫిట్ కూడా పెరుగుద్ది. మళ్ళీ శాంటియాగో ఏం చేస్తాడంటే షాప్ ఓనర్ని ఒప్పించి క్రిస్టల్ గ్లాసెస్లో కింది నుంచి హిల్ క్లైమ్ చేసి అలసిపోయి వచ్చిన కస్టమర్స్కి టీ సర్వ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. దీనివల్ల ప్రాఫిట్ 2 వేస్లో వచ్చింది. 1, టీ సేల్ చేయడం వల్ల, ఇంకొకటి క్రిస్టల్ గ్లాసెస్లో టీ సర్వ్ చేయడం వల్ల ఆ ఐడియా నచ్చి కస్టమర్స్ వాళ్ళ ఇంటికి వచ్చే గెస్ట్ కూడా అలానే టీ సర్వ్ చేయాలని చెప్పేసి క్రిస్టల్ గ్లాసెస్ కొనడం స్టార్ట్ చేస్తారు. శాంటియాగో వల్ల ప్రాఫిట్ చాలా పెరుగుద్ది. ఎంతకంటే ఆ ఓనర్ ఇంకో 2 పనులు పెట్టుకుంటాడు. శాంటియాగో తారిఫా వచ్చి 11 months 9 days అవుతుంది. ఇప్పుడు అతని దగ్గర ఎంత మనీ ఉందంటే తిరిగి వెళ్ళడానికి టికెట్, 120 షిప్స్ ఆఫ్రికా నుంచి తన కంట్రీకి ప్రొడక్ట్స్ ఇంపోర్ట్ చేయడానికి లైసెన్స్ కొనుక్కునేంత మనీ ఉంది. ఇక తిరిగి స్పెయిన్కి వెళ్ళిపోదామని డిసైడ్ అవుతాడు. అప్పుడు అతనికి ఆ 2 స్టోన్స్ కనపడుద్ది. సడన్గా ఆ స్టోన్స్ ఇచ్చిన కింగ్ చెప్పిన మాట గుర్తుకొస్తుంది, నెవర్ స్టాప్ డ్రీమింగ్. శాంటియాగో ఆలోచనలో పడతాడు, నేను కదా స్పెయిన్ వెళ్ళి ఎప్పటికైనా చెప్పడం అవ్వగలుగుతా. క్రిస్టల్ గ్లాసెస్ గురించి తెలుసు కాబట్టి క్రిస్టల్ మర్చెంట్ అవ్వగలుగుతా. అరబిక్ వచ్చు కాబట్టి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ కూడా చేయగలుగుతా. కానీ నేను ట్రెజర్ వెతకడం కోసం ఇప్పుడు వెళ్ళకపోతే ఎప్పటికీ వెళ్ళలేనేమో అని అనుకుని ఫైనల్గా ట్రెజర్ కోసం వెళ్దామని డిసైడ్ అవుతాడు. శాంటియాగో పిరమిడ్స్ వెళ్ళడానికి స్టార్ట్ అవుతాడు. ఫస్ట్ అతను పిరమిడ్స్కి వెళ్ళి ఒక మర్చెంట్ వేర్ హౌస్కి వెళ్తాడు. అక్కడ శాంటియాగోకి ఒక ఇంగ్లీష్ మ్యాన్ పరిచయం అవుతాడు. ఆ ఇంగ్లీష్ మ్యాన్ శాంటియాగో మైండ్ సెట్ చాలా విషయాలలో మ్యాచ్ అవుద్ది. అతనికి శాంటియాగో దగ్గర ఉన్న 2 స్టోన్స్ గురించి కూడా తెలిసి ఉంటుంది. శాంటియాగో ఎట్లయితే ట్రెజర్ కోసం పిరమిడ్స్కి వెళ్తున్నాడో అట్లాగే ఇంగ్లీష్ మ్యాన్ ఆల్కెమీ అనే ప్రాసెస్ నేర్చుకోవడానికి, అది నేర్చిన ఆల్కెమిస్ట్ని కలవడానికి వెళ్తున్నాడు. ఆ ఆల్కెమిస్ట్ పిరమిడ్స్ వెళ్ళే రూట్ మధ్యలో ఉండే ఆల్ఫాయూమ్ అనే ఓఎసిస్లో ఉంటాడు. బేసిక్గా ఈ ఆల్కెమిస్ట్ ఏంటంటే సౌల్ ఆఫ్ గాడ్. ఎలాంటి డిసీజ్ అయినా క్యూర్ చేయగలుగుతారు, ఇంకా మెటల్ని గోల్డ్గా కన్వర్ట్ చేయగలుగుతారు. డెజర్ట్కి వెళ్ళి క్యారవన్ స్టార్ట్ అయింది. ఇందులో శాంటియాగో ఇంగ్లీష్ మ్యాన్తో పాటు 200 మెంబర్స్ వరకు ఉంటారు. జర్నీలో అక్కడక్కడ వాళ్ళకు వేరే క్యారవన్స్ కలిసేవి. ఎప్పుడు ఒక క్యారవన్కి అవసరం ఉన్న సామాన్లు ఇంకో క్యారవన్ దగ్గర దొరికేవి. అక్కడక్కడ బెడోయిన్స్ కలిసేవారు. వీళ్ళేంటంటే దారిలో ఉన్న డేంజర్స్ గురించి, దొంగల గురించి, బెస్ట్ రూట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండేవారు. ఒకసారి అయితే శాంటియాగో వాళ్ళకు డెజర్ట్లో ట్రైబ్ వార్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వస్తుంది. అందరూ భయపడిపోతారు. కానీ ఒక్కసారి డెజర్ట్లో వచ్చిన తర్వాత దెర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్, లైక్ దెర్ ఇస్ నో రివర్స్ గేర్, ముందుకెళ్ళడమే. అలా కొన్ని రోజులు 6 months తర్వాత ఆల్ఫాయూమ్ అనే ఓఎసిస్ చేరుకుంటారు. ఆ ఓఎసిస్ చాలా పెద్దగా ఉంటుంది. ఎంత పెద్దగా అంటే 50,000 palm trees, 300 wells, లెక్కలేనన్ని టెంట్స్.
ట్రైబల్ వార్ అయ్యేదాకా ఆ క్యారవన్ అంతా ఓఎసిస్లో నివసించే వారితో అక్కడే ఉండాలని డిసైడ్ అవ్వబడుద్ది. శాంటియాగోకి ఇంకో డిఫికల్టీ, ట్రైబల్ వార్ ఎప్పుడు అవుద్దో తెలియదు. అతనికి ఏమనిపించిందంటే ఫస్ట్లో కదా బిగినర్స్ లక్ అనేది ప్లే అయింది. డ్రీమ్ రియలైజేషన్లో ముందుకెళ్తున్న కొద్దీ గాడ్ అతని పేషెన్స్ను కరేజ్ను కాన్స్టెంట్గా టెస్ట్ చేస్తూ ఉన్నాడు. ఇలా ఎందుకు జరుగుతుందంటే డిఫికల్టీస్ ప్రాబ్లమ్స్ లేకపోవడం వల్ల గోల్ రీచ్ అవ్వడానికి ఫాస్ట్గా ఇంపల్సివ్గా వెళ్తూ ఉంటాం. దీనివల్ల గోల్ రీచ్ అవ్వడానికి గాడ్ ఉంచిన ఉమెన్స్ సైన్స్ మిస్ అవుతూ ఉంటాం. చివరికి గోల్ రీచ్ అవ్వలేం. రిటర్నింగ్ టు ద స్టోరీ, నెక్స్ట్ డే ఇంగ్లీష్ మ్యాన్ ఆల్కెమిస్ట్ని మీట్ అవ్వడానికి శాంటియాగో హెల్ప్ అడుగుతాడు. వాళ్ళిద్దరూ ఒక వెల్ దగ్గర అక్కడికి వచ్చే వారిని ఆల్కెమిస్ట్ గురించి అడుగుతూ ఉంటారు. ఎవరు తెలుసుండదు. కొద్దిసేపటికి ఒక అమ్మాయి వాటర్ ఫిల్ చేసుకోవడానికి అక్కడికి వస్తుంది. శాంటియాగో తన దగ్గరికి వెళ్తాడు. ఆ మూమెంట్లో సినిమాలో చూపించినట్టు ఒకేసారి టైం ఆగిపోయినట్టు ఫీల్ అవుతాడు. తన డార్క్ ఐస్, నవ్వాలో సైలెన్స్ ఉండాలో తెలియని కన్ఫ్యూజన్లో ఉన్న తన లిప్స్, తన లైఫ్ మొత్తం తనతో ఉండే ఓన్లీ ఉమెన్ ప్రజెన్స్లో ఉన్నట్టు ఫీల్ అవుతాడు. శాంటియాగోకి అర్థమవుద్ది, దిస్ ఈజ్ లవ్. ఒకేసారి ఇంగ్లీష్ మ్యాన్ శాంటియాగోని కదిలించి కమాన్ ఆస్కార్ అనగానే శాంటియాగో రోప్లోకి వస్తాడు. మనోడు ఒక స్టెప్ ముందుకు తీసుకొని డైరెక్ట్ మ్యాటర్ అడగకుండా నేమ్ అడుగుతాడు. దానికి ఆ అమ్మాయి ఫాతిమా అని చెప్తుంది. ఆల్కెమిస్ట్ గురించి అడిగితే సౌత్లో ఉంటాడని చూపెట్టి వాటర్ ఫిల్ చేసుకొని వెళ్ళిపోద్ది. ఇంగ్లీష్ మ్యాన్ కూడా ఫాతిమా చూపించిన డైరెక్షన్లో ఆల్కెమిస్ట్ కోసం వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే శాంటియాగో వెల్ దగ్గర ఫాతిమా వాటర్ కోసం వస్తుందనే హోప్తో వెయిట్ చేస్తూ ఉంటాడు. ఫస్ట్ ఫాతిమా రాదు కానీ ఇంగ్లీష్ మ్యాన్ వచ్చి తాను ఆల్కెమిస్ట్ని కలిసానని చెప్తాడు. ఆల్కెమిస్ట్తో లీడ్ని గోల్డ్గా కన్వర్ట్ చేయడం నేర్పమంటే ఫస్ట్ నన్ను ట్రై చేయమన్నాడని శాంటియాగోతో చెప్పి ట్రై చేయడానికి వెళ్ళిపోతాడు. ఇంగ్లీష్ మ్యాన్ వెళ్ళిన తర్వాత అక్కడికి ఫాతిమా వస్తుంది. శాంటియాగో లేట్ చేయకుండా ఐ వాంట్ యూ టు బి మై వైఫ్, ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేస్తాడు. ఫాతిమా డైరెక్ట్ రిప్లై ఇవ్వకుండా తనకు కూడా ఇష్టం అన్నట్టు తన మాటలతో అర్థమవుద్ది. శాంటియాగో డైలీ ఒక 15 minutes వెల్ దగ్గర వెళ్ళి ఫాతిమాతో మాట్లాడుతూ ఉండేవాడు. తన లైఫ్ గురించి, డ్రీమ్ గురించి, ట్రెజర్ గురించి అంతా ఫాతిమాతో షేర్ చేసుకుంటాడు. ఇలా 1 month పాస్ అయింది. ఒకరోజు శాంటియాగో డెజర్ట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు అతను ఆకాశంలో 2 గద్దలు ఫైట్ చేస్తూ ఉండడం చూస్తాడు. అప్పుడు సడన్గా ఒక ఇమేజ్ ఫ్లాష్ అవుద్ది. ఆ ఇమేజ్లో కొందరు ట్రైబ్స్ ఓఎసిస్ మీదకి దాడికి వస్తుంటారు. ఈ విషయం శాంటియాగో గాడ్స్ ద్వారా ఓఎసిస్ చీఫ్కి చెప్తాడు. చీఫ్ తన స్టాఫ్తో డిస్కస్ చేసి ఒక డిసిషన్కి వచ్చి శాంటియాగోతో ఇలా అంటాడు, రేపు ఓఎసిస్ సరిహద్దులో వెపన్స్తో ఎనిమిస్ కోసం సోల్జర్స్ అందరూ రెడీగా ఉంటారు. నువ్వు చెప్పినట్టు ఎనిమిస్ వస్తే నీకు గోల్డ్ రివార్డ్గా ఇవ్వబడుద్ది. ఒకవేళ అలా జరగకపోతే ఎనిమిస్ బదులు సోల్జర్ వెపన్స్కి నీవు బలి అవ్వాల్సి ఉంటుంది. శాంటియాగో దీన్ని తన డెస్టినీ అనుకుని యాక్సెప్ట్ చేస్తాడు. ఆ రోజు నైట్ శాంటియాగోని మీట్ అవ్వడానికి ఆల్కెమిస్ట్ వస్తాడు. ప్రపంచం యొక్క భాష అర్థం చేసుకోవడానికి కరేజ్ అనే క్వాలిటీ చాలా ఇంపార్టెంట్, అది నీలో ఉంది అని శాంటియాగోని మెచ్చుకొని రేపటి వరకు బ్రతికి ఉంటే సౌత్లో వచ్చి మీట్ అవ్వమని చెప్పి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే శాంటియాగో చెప్పినట్టు ఎనిమిస్ అటాక్ చేస్తారు. ఆల్రెడీ మనోళ్ళు రెడీగా ఉన్నారు కాబట్టి హాఫ్ అన్ అవర్లో ఎనిమిస్ని ఫినిష్ చేసి వార్ ఎండ్ చేస్తారు. ఓఎసిస్ చీఫ్ శాంటియాగో యొక్క ఉమెన్ని ఐడెంటిఫై చేసే అబిలిటీని గుర్తించి డెజర్ట్కి కౌన్సిలర్గా ఉండమని రిక్వెస్ట్ చేస్తాడు. ఇంకా తాను చెప్పినట్టు రివార్డ్గా 50 గోల్డ్ కాయిన్స్ ఇస్తాడు. శాంటియాగో ఆ నైట్ ఆల్కెమిస్ట్ని మీట్ అవ్వడానికి వెళ్తాడు. ఆల్కెమిస్ట్ శాంటియాగోని తన ట్రెజర్ కోసం వెళ్ళమని చెప్తాడు. శాంటియాగో తన ట్రెజర్ రూపంలో ఆల్రెడీ ఫాతిమా దొరికిందని రిప్లై ఇస్తాడు. ఆల్కెమిస్ట్ శాంటియాగో మాటల్ని కట్ చేసి నీకు ఫాతిమా పిరమిడ్స్లో దొరకలే కాబట్టి తాను నీ ట్రెజర్ కాదు, రేపు మార్నింగ్ ఒక హార్స్ తీసుకుని రా అని చెప్తాడు. శాంటియాగో ఆల్కెమిస్ట్ చెప్పినట్టు నెక్స్ట్ డే ఒక హార్స్తో వెళ్తాడు. ఆల్కెమిస్ట్ శాంటియాగోని డెజర్ట్లో లైఫ్ ఫైండ్ చేయమని అడుగుతాడు. ఇంకా లైఫ్ అట్రాక్ట్స్ లైఫ్ అని క్లూ ఇస్తాడు. శాంటియాగో క్లూ అర్థం చేసుకుని హార్స్ పగ్గాలు ఫ్రీగా వదిలేస్తాడు. ఆ హార్స్ డెజర్ట్లో చాలా దూరం ట్రావెల్ చేసి ఒక స్నేక్ ఉన్న ప్లేస్లో ఆగుద్ది. ఆల్కెమిస్ట్ కావాల్సిన ఉమెన్ దొరికింది. అతను జస్ట్ శాంటియాగో డెజర్ట్ యొక్క లాంగ్వేజ్ అర్థం చేసుకోగలుగుతాడా లేదా అని టెస్ట్ చేస్తాడు. అందులో శాంటియాగో సక్సెస్. ఆల్కెమిస్ట్ శాంటియాగోతో రేపు ట్రెజర్ కోసం వెళ్ళడానికి రెడీగా ఉండు, నేను నిన్ను గైడ్ చేస్తా అని చెబుతాడు. శాంటియాగో నాకు ట్రెజర్ వద్దు, నేను ఇక్కడనే ఓఎసిస్లో ఫాతిమాతో ఉండాలనుకుంటున్నా, ట్రెజర్ కంటే ఫాతిమా నాకు చాలా విలువైనది అని రిప్లై ఇస్తాడు. దానికి ఆల్కెమిస్ట్ లవ్ కదా ఎప్పుడు ఏ మనిషిని తన డెస్టినీ రీచ్ అవ్వకుండా ఆపదు, ఒకవేళ అలా ఆపితే అది నిజమైన లవ్ కాదు. ఇంకా నువ్వు ఓఎసిస్లో ఉండిపోతే ఫస్ట్లో ఫాతిమాతో హ్యాపీగా ఉంటావు, కానీ దాని తర్వాత నీ డెస్టినీ గుర్తుకొచ్చి రిగ్రెట్ అవుతూ ఉంటావు. ఇంకా ఉమెన్స్ ఐడెంటిఫై చేసే అబిలిటీ కోల్పోతావు. దానివల్ల నీ కౌన్సిలర్ పోస్ట్ కూడా పోద్ది. ఫాతిమా కూడా తన వల్లనే నీవు నీ డెస్టినీ రీచ్ అవ్వలేదని లైఫ్ అంతా బాధపడుతూ ఉంటుంది. శాంటియాగో రియలైజ్ అవుతాడు. బాధగా ఉన్న ట్రెజర్ కోసం వెళ్దామని హార్ట్ని ఒప్పిస్తాడు. డెజర్ట్ నుంచి వెళ్ళిన తర్వాత ఆ రోజు నైట్ శాంటియాగో ఫాతిమాని కలిసి నేను రేపు ట్రెజర్ కోసం వెళ్తున్నా, కానీ నీ కోసం, మన లవ్ కోసం కన్ఫామ్గా తిరిగి వస్తా అని చెప్తాడు. వారిద్దరూ హగ్ చేసుకుంటారు. ఒకరిని ఒకరు ముట్టుకోవడం అదే ఫస్ట్ టైం. ఫాతిమా కళ్ళ నుంచి కన్నీళ్ళు వస్తాయి. నేను డెజర్ట్ ఉమెన్, ఇక్కడి మెన్ అంతా లైవ్లీహుడ్ కోసం డెజర్ట్ వెళ్ళడం కామన్, అయినా కానీ అన్నిటికీ మించి నేను ఒక ఉమెన్ హూ ఫీల్స్ ఫర్ హర్ లవ్ అని చెప్పి వీడ్కోలిచ్చి టెంట్లోకి వెళ్ళిపోద్ది. శాంటియాగో ఆల్కెమిస్ట్ జర్నీ అయితే చేస్తూ ఉన్నారు కానీ శాంటియాగో మనసు మొత్తం ఓయాసిస్లోని ఫాతిమాతోనే ఉండిపోయింది. ఆల్కెమిస్ట్ శాంటియాగోతో
డోంట్ థింక్ అబౌట్ వాట్ యూ హ్యావ్ లెఫ్ట్ బిహైండ్. వెనుక వదిలేసిన దాని గురించి ఆలోచించకు. నీ లవ్ ప్యూర్ మ్యాటర్తో చేయబడినది అయితే నువ్వు తిరిగి వెళ్ళాక కూడా దాన్ని పొందగలుగుతావు. ఒకవేళ అది స్టార్ ఎక్స్ప్లోషన్ లాగా మూమెంట్ ఆఫ్ లైట్ అయితే యూ ఫైండ్ నథింగ్ అన్ యూర్ రిటర్న్ అని చెప్తాడు. అలా దారిలో ఆల్కెమిస్ట్ శాంటియాగోకి తన మాటల ద్వారా యాక్షన్ ద్వారా కొన్ని లెసన్స్ నేర్పిస్తాడు. పిరమిడ్ చేరుకోవడానికి 1 or 2 days ఉంది అన్న టైంలో వాళ్ళిద్దరిని వాచ్ చేస్తున్న ట్రైబ్మెన్ చుట్టుముట్టి మిలిటరీ క్యాంప్లో ఉన్న వాళ్ళ చీఫ్ వద్దకు తీసుకెళ్తారు. వాళ్ళను ఎనిమిస్ ఒక స్పై అనే డౌట్తో చంపేద్దామని అనుకుంటారు. అప్పుడు ఆల్కెమిస్ట్ శాంటియాగో దగ్గర ఉన్న 50 గోల్డ్ కాయిన్స్ ఇచ్చి వారు జస్ట్ డెజర్ట్ ట్రావెలర్స్ అని చెప్తాడు. ఇంకా తనతో ఉన్న శాంటియాగో ఒక ఆల్కెమిస్ట్ అని, చాలా పవర్ఫుల్ అని, తను తలుచుకుంటే విండ్గా మారి ఇక్కడ ఉన్న క్యాంప్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేయగలుగుతాడని చెప్తాడు. అందరు నవ్వుతారు. చీఫ్ ఇస్ లైక్, అవునా అంతుందా, సరే చేయి చూపెట్టి చూస్తాం, చేయలేకపోతే చంపేస్తాం. ఆల్కెమిస్ట్ 3 days టైం అడుగుతాడు. శాంటియాగో ఆల్కెమిస్ట్ మాటలు విని భయపడిపోతాడు. బయటకు వచ్చిన తర్వాత ఆల్కెమిస్ట్తో, బ్రో ఏంటి బ్రో నువ్వు అసలు నా లైఫ్ సేవింగ్స్ అంతా చీఫ్కి ఇచ్చేసావు, అంతేకాకుండా నేను విండ్గా కన్వర్ట్ అయ్యి వాళ్ళకి నా పవర్ చూపెడతానని చెప్పావు, ఇలా ఎందుకు చెప్పావు బ్రో? నాట్ ఎగ్జాక్ట్లీ బట్ బేసిక్గా ఇదే క్వశ్చన్ అని అనమాట. దానికి ఆల్కెమిస్ట్, నువ్వు చేస్తే ఆ మనీని మాత్రం ఏం చేసుకుంటావు? మనీ ఇన్ ద సెన్స్ గోల్డ్ కాయిన్స్. మనీ మనల్ని 3 days కాపాడింది, ఇలా మనీ మనల్ని రియల్గా కాపాడగలుగుతుంది. విండ్గా కన్వర్ట్ అయ్యే విషయానికి వస్తే నీవు ఇప్పటివరకు నేర్చుకున్నదంతా అప్లై చేయాల్సిన టైం ఇది. సక్సెస్ అయితే డెస్టినీ రీచ్ అవుతావు, లేదా డెస్టినీ రియలైజ్ అయ్యే ప్రాసెస్లో వారిలో మరణించే సోల్జర్ లాగా వీర మరణం పొందుతావు, విచ్ ఈస్ గ్రేట్ అని రిప్లై ఇస్తాడు. ఇలా ఫస్ట్ డే పాస్ అయిపోద్ది. సెకండ్ డే ఆ క్యాంప్కి దగ్గరున్న ఒక హైట్గా ఉన్న ప్లేస్కి వెళ్ళి ఎంటైర్ డే డెజర్ట్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. శాంటియాగో భయపడుతుండడం డెజర్ట్కి అర్థమవుద్ది. ఎందుకంటే ఇప్పుడు శాంటియాగో డెజర్ట్ సేమ్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. థర్డ్ డే చీఫ్ తన ఆఫీసర్స్ ఇంకా చాలా మంది సోల్జర్స్ ఆ పవర్ఫుల్ మ్యాజిక్ చూడడానికి రెడీగా ఉంటారు. శాంటియాగో ప్రీవియస్ డే వెళ్ళిన ప్లేస్కి వెళ్ళి ప్రాసెస్ స్టార్ట్ చేస్తాడు. శాంటియాగో డెజర్ట్ను శాండ్ ఇవ్వడానికి, విండ్ను ఫాస్ట్గా బ్లో అవ్వడానికి, సన్ను బ్రైట్గా షైన్ అవ్వడానికి తన విజ్డమ్తో ఒప్పిస్తాడు. కానీ సన్ ఏమంటా అంటే, ఇదంతా ఓకే, కానీ నువ్వు విండ్గా కన్వర్ట్ అవ్వలేవు, దానికోసం నీవు మనందరినీ క్రియేట్ చేసిన ఆ గాడ్ని అడుగు. శాంటియాగో గాడ్ కోసం ప్రేయర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ ప్రేయర్లో మాటలు ఉండవు, డిజైర్స్ ఉండవు, ఆ ప్రేయర్ హార్ట్తో జరుగుతుంది. శాంటియాగో రియలైజ్ అవుతాడు, అదేంటంటే ఈ ప్రపంచం యొక్క ఆత్మ దేవుని ఆత్మలో భాగం, ఇంకా ఆ దేవుని ఆత్మ ఏదో కాదు, తన సొంత ఆత్మనే. ఎవ్రీథింగ్ ఈజ్ వన్. శాంటియాగో కంప్లీట్ ఆల్కెమిస్ట్గా మారాడు. శాంటియాగో ఇదంతా చేస్తున్న ప్రాసెస్లో శాంట్తో ఉన్న పవర్ఫుల్ విండ్ బ్లో అవుతూ ఉంటుంది. శాంటియాగో అక్కడున్న వారికి కనబడాడు, అది వాళ్ళందరికీ అతను విండ్గా కన్వర్ట్ అయినట్టు కనబడుద్ది. క్యాంప్ టెంట్లన్నీ ఎగిరిపోతాయి. సోల్జర్స్ ఆఫీసర్స్ అందరూ ఎగిరిపోకుండా ఉండడానికి ఒకరి ఒకరు పట్టుకుంటారు. అందరు బంబిలెత్తిపోతారు. అంతా మామూలు అయిన తర్వాత చూస్తే శాంటియాగో అతని ప్రీవియస్ ప్లేస్లో ఉండడు. క్యాంప్ అవతల చాలా దూరంలో ఉంటాడు. అందరూ శాంటియాగో సూపర్ న్యాచురల్ పవర్కి భయపడిపోయి షాక్ అవుతారు. ఆల్కెమిస్ట్ మాత్రం చాలా సంతోషపడతాడు, ఎందుకంటే తనకు తన పర్ఫెక్ట్ స్టూడెంట్ దొరికాడు. నెక్స్ట్ డే చీఫ్ వాళ్ళిద్దరికి ఫేర్వెల్ ఇచ్చి వాళ్ళకి ఎస్కార్ట్గా ఒక ట్రూప్ని పంపుతాడు. రోజంతా ట్రావెల్ చేసి ఆఫ్టర్నూన్ ఒక మానిస్ట్రీకి చేరుకుంటారు. అక్కడ నుంచి ఎస్కార్ట్ ట్రూప్ని పంపించి ఆల్కెమిస్ట్ మానిస్ట్రీలో లీడ్ని గోల్డ్గా కన్వర్ట్ చేస్తాడు. శాంటియాగో షాక్, ఇది ఫస్ట్ టైం చూడడం. ఆ గోల్డ్ని 4 partsగా చేసి 1 part మానిస్ట్రీ మాంక్కి ఇస్తాడు, 1 part తిరిగి వెళ్ళడానికి తనతో ఉంచుకుంటాడు, ఇంకో పార్ట్ చీఫ్కి మనీ ఇచ్చినందుకు శాంటియాగోకి ఇస్తాడు. లాస్ట్ పార్ట్ మాంక్కి ఇచ్చి ఇది శాంటియాగోకి అవసరం పడితే ఇవ్వమని 2 times శాంటియాగో తన మనీ లూజ్ అయ్యాడు. ఫస్ట్ టైం దొంగ దగ్గర, సెకండ్ టైం చీఫ్ దగ్గర, కాబట్టి థర్డ్ టైం కూడా లూజ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్తాడు. తరువాత గుడ్ బై చెప్పి వెళ్ళిపోతాడు. శాంటియాగో కొన్ని అవర్స్ ట్రావెల్ చేసి లాస్ట్కి పిరమిడ్ చేరుకుంటాడు. అక్కడ శాంటియాగో హార్ట్ చెప్పినట్టు కన్నీరు పడ్డ చోట తవ్వడం స్టార్ట్ చేస్తాడు. చాలాసేపు చాలా డీప్గా తవ్వినా కానీ ఏం దొరకదు. అయినా కానీ తవ్వుతూనే ఉంటాడు. చాలాసేపు తర్వాత అక్కడికి కొందరు దొంగలు వస్తారు. వారు శాంటియాగోని కొట్టి తన దగ్గర గోల్డ్ పీస్ తీసుకుంటారు. ఇంకా ఏదో దాచిపెట్టాడు, అందుకే తవ్వుతూ ఉన్నాడని అదేదో చెప్పమని ఇంకా చాలా కొడతారు. శాంటియాగోకి ఆల్కెమిస్ట్ చెప్పిన మాట గుర్తుకొస్తుంది. అదేంటంటే మనీ ప్రతిసారి మన లైఫ్ సేవ్ చేయలేకపోవచ్చు, ఇక తప్పదని తన డ్రీమ్ గురించి, తాను స్పెయిన్ నుంచి పిరమిడ్స్కి ట్రెజర్ కోసం వచ్చానని, దానికోసం మేము వెతుకుతున్నానని చెప్తాడు. ఆ మాటలని ఆ దొంగలో హెడ్ శాంటియాగోని వల్లేయమని చెప్పి తను ఎంత ఫూల్ అంటే 2 సార్లు వచ్చిన డ్రీమ్ని నమ్మి డెజర్ట్ అంతా దాటి ఇక్కడి వరకు వచ్చాడు. నాకు కూడా ఇదే ప్లేస్లో నిద్రలో ఉన్నప్పుడు ఒక డ్రీమ్ వచ్చింది. ఆ డ్రీమ్లో స్పెయిన్లోని ఒక ఓల్డ్ చర్చ్ దగ్గర షెపర్డ్ మరియు అతని షీప్స్ అనుకునే చోటున్న చెట్టుని వేల వరకు డిక్ చేస్తే ట్రెజర్ దొరుకుతుందని వచ్చింది. కానీ నేను ఈ ఫూల్ లాగా డెజర్ట్ అంతా దాటి అక్కడి వరకు వెళ్ళలేదు కదా అని చెప్పి వెళ్ళిపోతాడు. శాంటియాగోకి అర్థమవుద్ది. ఆ మాంక్ నుంచి గోల్డ్ పీస్ తీసుకొని స్పెయిన్కి వెళ్తాడు. తాను తన షీప్స్ పనుకునే చోటున్న సైకమోర్ చెట్టు వేల వరకు డిక్ చేస్తాడు. ఫైనల్గా తను దేనికోసం అయితే ఇన్నాళ్ళుగా వెయిట్ చేస్తున్నాడో అది దొరుకుతుంది. ఎస్, ట్రెజర్ దొరుకుతుంది. ఆ వోల్యూమ్కి ఇచ్చిన మాట ప్రకారం ఆ ట్రెజర్లో 1/10 part ఇచ్చేస్తాడు. ఆ తర్వాత అతను గాలిలో తనకు బాగా తెలిసిన పర్ఫ్యూమ్ సెన్స్ చేస్తాడు. అది ఎంతో దూరం నుంచి తన కోసం వస్తున్న కేస్. స్లోలీ అది శాంటియాగో లిప్స్ పైన సెటిల్ అవుద్ది. ఆమె ఇలా చేయడం ఫస్ట్ టైం. శాంటియాగో హ్యాపీనెస్తో గట్టిగా, ఐఎమ్ కమింగ్ ఫాతిమా, టెస్ట్ యూ కెన్ ఇమాజిన్.